మీకు తెలుసా ఒక వ్యక్తిని పట్టుకోవడానికి 13 పోలీస్ టీమ్స్ ఫామ్ అయ్యాయి. క్రైమ్ బ్రాంచ్ నుండి 8 టీమ్స్, లోకల్ పోలీసుల నుంచి 5 టీమ్స్, రూలింగ్ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు, డ్రోన్స్, డాగ్స్, ఇంతమంది 24 అవర్స్ కష్టపడ్డారు ఆ వ్యక్తి కోసం. అసలు ఎవరు ఆ వ్యక్తి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. మహారాష్ట్ర పూణేలో స్వగ్రాట్ అనే బస్ స్టాండ్ ఉంది. మార్నింగ్ 5:30 టైం అవుతుంది. ఒక మెడికల్ కౌన్సిలర్ అమ్మాయి పూణే నుండి పల్టాన్ వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తుంది. అక్కడికి అప్పుడే ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు దత్తాత్రేయ రామదాస్ గడే. మెడికల్ కౌన్సిలర్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అక్క మీరు వెయిట్ చేస్తున్న బస్ ఎక్కడుందో నాకు తెలుసు, మీకు నేను హెల్ప్ చేస్తా అని బస్ స్టాండ్ లోపలికి, అంటే డిపో లాగా రిపేర్ వచ్చిన బస్సెస్ ఆర్ ఎన్నో ఇయర్స్గా సర్వీస్లో లేని బస్సెస్, అంటే స్క్రాచ్ లాగా ఒక ప్లేస్లో ఉంటాయిగా, ఆ ప్లేస్కి తీసుకెళ్లాడు. అమ్మాయికి అనుమానం వచ్చింది, కానీ తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే తనని బలవంతంగా ఒక బస్ ఎక్కించి తనని రేప్ చేశాడు. వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. పాపం ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకొని అక్కడి నుండి తను వెళ్ళాలి అనుకున్న పల్టాన్ వెళ్ళిపోయింది. తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన కొందరికి ఈ టాపిక్ చెప్పుకుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి కేసు ఫైల్ చేపించారు. ఆ దుర్మార్గుని పట్టుకోవడానికి ఇంతమంది 24 గంటలు కష్టపడ్డారు. చివరికి 24 గంటల్లో వాడు దొరికేశాడు. దొరికిన తర్వాత తెలిసింది వాడి పైన ఆల్రెడీ చాలా కేసులున్నాయి. చైన్ స్నాచింగ్లని, రాబరీలని, రకరకాల కేసులున్నాయి. పైగా ఆల్రెడీ 2019లో వాడు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు వాడు బెయిల్లో బయటకు వచ్చి చేసిన పని ఇది. అంటే ఎంత ధైర్యమో చూడండి. వాడు చెప్పిన ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ సర్వీస్లో లేని స్క్రాచ్కి వచ్చిన బస్సెస్ చాలా ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి చూస్తే మొత్తం అమ్మాయిల చీరలు, వాడిన ఇలాంటివి చాలా దొరికాయి. అంటే ఇది ఒక్కడు చేసే పని కాదు, దీని వెనుక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనమై ఉన్నాయో. కరెక్ట్ గా నిర్భయ కేసు జరిగి 13 సంవత్సరాలు అవుతుంది. చాలా చట్టాలు వచ్చాయి, అయినా అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? ఒక అమ్మాయి మినిమం సేఫ్టీగా బయటకు వెళ్ళలేకపోతుంది. ఇలాంటి కేసులో ఒకడికి శిక్ష వేస్తే తప్పు ఆలోచనతో చూసే ప్రతి మగాడికి ప్యాంట్ జిప్పు తీయాలన్నా తడిసిపోవాలి. అప్పటిదాకా ఇవి ఆగవు, ఈ సమాజం మారదు. థ్యాంక్ యూ.